హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. మారుతున్న ఆహారపు అలవాట్లు, అపసవ్యమైన జీవనశైలి కారణాలు ఏవైనా కావచ్చు. 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. యవనంలో ఉండగానే అనారోగ్య సమస్యలు పలకరిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో 40 ఏళ్ల తర్వాత సహజంగానే కొన్ని మార్పులు సంభవిస్తాయి. అవి వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ముందు నుంచే సరైన ప్రణాళికతో ఉంటే 50 దాటిన 40లో ఉన్నట్టుగానే కనిపించవచ్చట. శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మీరు చురుగ్గా ఉంటారు. అందుకే మెదడును ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వయసు మీద పడుతున్న కొద్దీ ఇబ్బంది పెట్టే అల్జీమర్స్ లాంటి, అంటే మతిమరుపు లాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఇందుకోసం బెర్రీలను ఆశ్రయించాలి. ప్రతి వారం కనీసం 2 బెర్రీలను తిన్న మహిళల్లో జ్ఞాపక శక్తి క్షీణత తగ్గినట్లు హార్వర్డ్ బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు అధ్యయనంలో తేల్చారు. వాళ్ళు మెదడు తర్వాతి స్థానం కాలేయం. రక్తాన్ని శుద్ధి చేయటం దగ్గర నుంచి ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదల వరకు అనేక విధులు నిర్వహిస్తుంది ఈ కాలేయం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కాలేయం పనితీరు నెమ్మగిస్తుంది. దీంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. అందుకే కాలేయం ఆరోగ్యంపైన శ్రద్ధ చూపాలి. ఇందుకోసం ఆల్కహాల్ను దూరం పెట్టాలి. జీవన శైలిలో మార్పులతో పాటు నిత్యం వ్యాయామం కూడా చేయాలి. ఇక సర్వేంద్రియానాం నయనం ప్రధానం, కానీ వయసుతో పాటు కంటి చూపు కూడా మందగిస్తుంది. క్యాటరాక్ట్, మ్యాలిక్యులర్ డిజనరేషన్, గ్లకోమా లాంటి సమస్యలు చుట్టుముడతాయి. త్వరగా మేల్కోకుంటే చూపు మరింత మందగిస్తుంది. అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విటమిన్ ఏ అధికంగా లభించే క్యారెట్, పచ్చని ఆకుకూరలు, గుడ్డు, చిలకడదుంప, నారింజ వంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. కనీసం ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఇక పేగులు బాగుంటేనే తిన్న ఆహారం జీర్ణమవుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పేగుల్లో ఉండే గట్ బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే కూరగాయలు, చేపలు, మాంసం పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే 40 దాటాక చాలామందిలో ఎముకల దృఢత్వం, సాంద్రత తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి పలకరిస్తుంది. మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు దాడి చేస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఎముకలు బలంగా తయారవడానికి పాల ఉత్పత్తులను రెగ్యులర్గా తీసుకోవాలి. జున్ను కూడా తింటూ ఉంటే చాలా మంచిది అని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇక యోగా, ధ్యానంతో రక్తం పోటు అదుపులో పట్టుకోవాలి. 40లోకి ఎంట్రీ ఇవ్వగానే జీవనశైలిలో ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చు. సో మిత్రులారా, గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్.